తారా విద్య మంత్రగణలో తారా సిద్ధి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తారా సిద్ధి పొందటం అంటే ఏమిటి? అసలు తారా అని ఎందుకంటారు? అసలు ఈ తార ఎవరు? ఆ తార మళ్ళీ అవతార, మళ్ళీ అవతార నుంచి మహాతార, మహా అవతార. ఈ భూమి మీదకి ఎలా వచ్చింది అమ్మవారు? సో పైనది తారా విద్య, నేను మాట్లాడేది పరాపర తారా విద్య గురించి. ఏమా మంత్రగణంలో తారా సిద్ధి ఏమిటో చూద్దాం. దశమహా విద్యల్లో తారని గురించి తెలుసుకునే ముందు దాని పరమ రహస్యమైన పరాతారాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. ఊరికే తారా అంటే ఏంటంటేనమ్మా, ఎంతసేపు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు తారలు కావు. దీనన్నిటికీ అతీతముగా ఉన్న ఆ తార, ఆ తల్లి, ఆ పరాతార గురించి తెలుసుకుందాం. అసలు తార అంటే మంత్ర సాంఖ్యం ప్రకారము వేరే అర్థం వస్తుంది. తార అంటే మంత్ర సాంఖ్యంలో తా అనే దానికి ఒక అక్షరము, ఒక న్యూమరల్ ఇస్తారమ్మా. అందుకే సాంఖ్య యోగము అంటారు కదమ్మా భగవద్గీతలో. ఇందులో మంత్ర సాంఖ్యం ప్రకారంగా తార అంటే తా అంటే ఒక అర్థం ఉంది, రా అంటే ఒక అర్థం ఉంది. ఈ రెండు కలిపితే తార ఎలా అయిందో చెప్తున్నారు ఆయన. ఆ పరాశూన్యంలో ఆ అమ్మవారు, ఆమె తార ఎలా అయిందో దాని పుట్టు పూర్వోత్తరాలు చెప్తున్నారు. ఆ రహస్యాన్ని ముందు మనం గుర్తు ఎరిగితే దానిలో అంగభూతమైన ఈ తారా విద్య తెలుస్తుంది. అసలు తార పుట్టు పూర్వోత్తరాలు తెలిస్తే అంగభూతమైన ఇప్పుడు ఈ తారా విద్య అనేది దశమహా విద్యల్లో ఉన్నది నీకు అర్థమవుతుంది. పైనది తెలుసుకోకుండా కిందది ఎంత తెలుసుకున్నా జ్ఞానంగా మిగిలిపోతావు. విద్య వరకే మిగిలిపోతావు. కానీ దాని పైనది అనుభూతి చేసుకోవాలి, తెలుసుకోవాలి అంటున్నారు. ఇప్పుడు ఖడ్గమాల కూడా అదే కదా. అసలు నీవు మూలాధారంలో కుండలిని ఎలా కదిలింది? కదిలినప్పుడు అక్కడ ఎలా ఉంటుంది? ఏ రంగులో ఉంటుంది? నువ్వు ఎలా ఉంటుంది? నీ ఎమోషన్స్ ఎలా ఉంటాయి? అన్నీ కూడా ఖడ్గమాలలో ఉన్నాయి. డయాగ్రమాటిక్‌గా ఉంది. అలా పై వరకు ఉల్లలిత వరకు. ఇక్కడేమంటున్నారు? అది ఖడ్గమాల. ఇక్కడేమంటున్నారు? తా అంటే మంత్రశాస్త్రంలో అమృత అంటారు. ఏమంటారు? తా ఎప్పుడూ గూడా అది అమృత బీజము అని గుర్తుంచుకోండి. తా ఎక్కడ వచ్చినా గూడా ఈవెన్ నీ జీవితాల్లో గూడా ఏమ్మా తా అనేది వచ్చింది అంటే అమృతము అని. అందుకే చాలా మంది గూడా పేర్లు అమృత అని పెట్టుకుంటారంటే ఈమె అమృత స్వరూపిణి తారా అని, మహాతార అని. కానీ వాళ్ళకి తెలిసిన అర్థం తెలియకపోయినా గూడా తా అంటే మంత్రశాస్త్రంలో అమృత అని అర్థము. ఆ తాలో ఆ అంటే ఆ అమృత జ్యోతి యొక్క ఆహ్లాదాన్ని పొందినది తా. తా ప్లస్ ఆ తా. ఆ అన్నది ఏమిటి? ఆహ్లాదము, ఆనందము. ఆ అమృత జ్యోతి ఆహ్లాదాన్ని పొందినది అని అర్థము. అంటే పరాశూన్యములో అమ్మవారు పరాశూన్యములో ఏం జరిగింది? తనకు తెలియని ఆహ్లాదాన్ని తాను పొందింది. తనకే తెలియదు ఎందుకు నాకు ఈ ఆనందం వస్తోంది అని. ఈ ఆహ్లాదం ఏమిటి? అనే ఆహ్లాదాన్ని ఆ తా అంటే అమృత, తాలో ఆ అంటే ఆహ్లాదము అని. ఈ తా కాస్త ఏమైంది? ఆ తల్లి పరాశూన్యంలో ఆహ్లాదాన్ని పొందింది అని అర్థం. అట్లు పొందుటయే రా. మరి రా అంటే ఏమిటి? తారా కదా. రా అంటే ఏమిటి? అగ్ని. అలా పొందటం వలన ఆమె అగ్ని స్వరూపమైనది రా. అగ్ని. రా అన్నది ఆహ్లాదం యొక్క స్వభావము, రజో లక్షణము. అక్కడ ఆమెకి రజో లక్షణం వచ్చింది కాబట్టి ఆమె తారా అయింది. ఈ ఆహ్లాదంతో నేను ఉన్నాను కాబట్టి ఈ యొక్క రా అన్న రజో లక్షణముతో ఆమె ఆనందం పొందింది అని. నువ్వెప్పుడు ఆనందం పొందుతావు చెప్పు? అవునా? ఆహ్లాదం పొందటము అంటే తారా అంటే రా అన్నది ఆహ్లాదాన్ని పొందింది రజో లక్షణం పెట్టుకుని అని. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఎలా పొందుతారు స్వామి అన్న దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఇప్పుడు మీకు నేను ఉదాహరణ చెప్తున్నాను. ఒక చింతకాయ గాని, ఒక నిమ్మకాయ గాని ఏమీ చూపించలేదు, ఏమీ ఇవ్వలేదు. చింతకాయ అనంగానే మీ నోట్లో ఏమవుతుంది? పుల్లదనము, ఆ యొక్క ఆనందం ఎలా వస్తుంది? తింటే వస్తుందా? అలా రావట్లేదు కదమ్మా.
ఆహ్లాదాన్ని నేను పొందాను స్వామి. పుల్లదనం నోట్లో ఆ నీళ్లు వచ్చేస్తున్నాయి. కొత్త ఆవకాయ తింటాం అనంగా నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అట్లా అన్నమాట. తనకి తెలియని ఒక ఆహ్లాదాన్ని పెట్టుకొని, రజో లక్షణాన్ని పెట్టుకొని ఆ తల్లి ఆహ్లాదాన్ని పొందింది. అదే ఆమె తార అయింది అని. అర్థమైందా? ఎందుకు ఈ ఆనందం స్వామి? తనకు తెలీదు. ఆ ఆహ్లాదం ఏంటో తనకి తెలీదు. ఇప్పుడు మనకొచ్చే ఆహ్లాదాలు, ఆనందాలన్నీ కూడా తెలిసి మనకొస్తున్నాయి. రేపు ఎవరో నాకు డబ్బులిస్తారు. రేపు ఎవరో నాకు బట్టలు పెడతారు. నాకు రేపు ఎవరో అన్నం పెడతారు. ఎవరో ఫంక్షన్‌కెళ్ళాలి. ఇవి నీకు తెలిసి వచ్చే ఆహ్లాదాలు. అక్కడ అమ్మవారికి ఏమీ తెలీదు. ద ఆరిజిన్ ఆఫ్ ది ఆహ్లాదం షీ డస్ నాట్ నో. వచ్చిందంతే. ఆహ్లాదం వచ్చింది. పరాశూన్యంలో రజో లక్షణంలో అంటే అమృత అంటే ఈ బీజం రజో లక్షణాన్ని పెట్టుకొని ఆమె ఆహ్లాదాన్ని పొందింది. తనలోనే జరిగినదిది. ఈ ఆహ్లాదం అనే చర్య ఆమెలోనే జరిగింది. ఆ పరాశూన్యంలో జరిగింది. మరి ఇవన్నీ ఇంత చెప్పాలమ్మా. చెప్పకుండా ఊరికే మీరు డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్. గురువుగారు అవన్నీ ఇష్టపడ్డు అవన్నీ. మీరనుకునే టక్కుటమారాలు, ఈయన ఎప్పుడు జెప్తాడు, ఏ మంత్రాల గురించి మనం గూడా చేసేసి, మనం గూడా ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు. మీరందరూ అటు యూ నెవర్ బిలాంగ్స్ టు దట్ కేటగరీ ఆఫ్ డివోటీస్. యూ ఆర్ హైలీ ఎలివేటెడ్ డివోటీస్. అమ్మవారిని వినయంగా దండం పెట్టుకుంటూ నించొని వినాలి అమ్మవారిది. కింద ఆమె ఏం చేస్తుందో, తర్వాత ఏం చేస్తుందో అనేది విని నమస్కారం చేయండి. అంతేగాని యూ డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ దశ మహావిద్యాస్. అందరికి మీకే కాదు అందరికీ చెప్తున్నాను ప్రపంచంలో. అది వినటమే మన అదృష్టం అనుకోవాలి. ఎవడు చెప్తున్నారు ఈ రోజుల్లో? ఎవడయ్యా చెప్పేది? ఆళ్ళకే తెలీదు. నీకేం చెప్తాడు? మరి మీరు చెప్తారా? రా చూపిస్తా. ఇగో ఇప్పుడే ఖడ్గమాల ఉంది. చెయ్యి ధ్యానం చెయ్యి. ప్రాక్టికల్‌గా నీకు వస్తాయి. ఆ డయాగ్రామ్స్ పెట్టుకొని చెయ్యి. 100%. ఇగో ఇప్పుడు నేను తార అన్నానే ఉల్లలిత వరకు నీ ఆత్మని నువ్వు తీసుకెళ్ళి లయం చేయొచ్చు. మరి అంత సీరియస్‌నెస్ నీకుండాలి గదా! అవునా? గురువుస్ ఆర్ ఆల్‌వేస్ సీరియస్. బట్ శిష్యాస్ ఆర్ నాట్ సీరియస్ టు టేక్ ఇంటూ కన్సిడరేషన్. అవునా? దానికి గురువేం చేస్తాడు? నువ్వు ఫెయిల్ అయ్యావంటే నీ స్కూల్‌ని తిడతావా? నీ టీచర్‌ని తిడతావా? నీ గురువులని తిడతావా? వాళ్ళేం చేశారు? అందరికి చెప్పినట్టు చెప్పారు. మరి అందరూ పాస్ అయ్యారు. నువ్వు ఫెయిల్ అయ్యావు. యువర్ అప్రోచ్ ఈస్ సంథింగ్ వెంట్ రాంగ్ సమ్‌వేర్. యూ కరెక్ట్ ఇట్. డోంట్ బ్లేమ్. అందరి మీద బ్లేమ్ చేయకూడదు. అందరి మీద వాళ్ళ నెత్తి మీద రుద్దేద్దాం. మనం తప్పించుకుందాం. ఆ మెంటాలిటీ వద్దు. నిజానికి నిర్భయంగా నువ్వు ఒప్పుకోవాలన్నమాట. జీవితం అంటే అదే మరి. ఓడిపోయానంటే ఓడిపోయాను. మళ్ళీ గెలుస్తాను అనే ధైర్యం నీకుండాలి. ఓడిపోయాను, వాడి వల్ల ఓడిపోయాను, వీడు ఇలా చేసాడు, వాడు అలా ఈ కారణాలు ఎవడడిగాడు? దట్ షోస్ యువర్ ఇన్‌కెపాసిటీస్, ఇన్‌కేపబిలిటీస్ అండ్ పీపుల్ విల్ లాఫ్ ఎట్ యూ. దే సింప్లీ ఈవెన్ దే విల్ అవాయిడ్ యూ ఆల్సో. ఇఫ్ దట్ కమ్స్ దట్. దే డోంట్ వాంట్ టు ఈవెన్ టాక్ టు యూ ఆల్సో. ఎందుకంటే నీ వల్ల వాళ్ళకేం ఉపయోగం లేదు. వాళ్ళు వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతుంటారు. నీకోసం ఆగుతారా? టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. ఎవడి కోసం ఎవడు ఆగడు. అందుకే ఉన్న చిన్న దాంట్లోనే మనకేదో షార్ట్ గ్యాప్ ఇచ్చింది అమ్మవారు. సో, ఈ చిన్న బుజ్జి షార్ట్ గ్యాప్‌లో నేనన్నీ మీకు చెప్పేస్తున్నాను. ఇంకెందుకంటే మళ్ళీ ప్రయాణాల్లో చెప్పలేను నేను. ఏమ్మా? ఆత్మ ప్రస్థానం, ధ్యాన ప్రస్థానాల్లో, యోగా ప్రస్థానాల్లో ఇంకా మనం మాట్లాడుకునేది ఉండదు. అనుభూతి చెందేవి ఉంటాయి. అటువంటి సానుభూతినిచ్చేదే ఈ తారా విద్య. అందుకే వినయంగా వినండి అంటున్నా. ఎంత చెప్పుకున్నాం అనేది కాదు, ఎన్ని పేజీలు కవరప్ చేసాం అనేది కాదు. తెలుసుకున్నది క్షుణ్ణంగా తెలుసుకోండి. ఏమ్మా? ఇవాళ ఏం అన్నం తిన్నాం అనేది అనవసరం. కడుపు నిండా తిన్నామా లేదా అనేది ముఖ్యం. ఏం వండారు? ఏం వంటకాలు పెట్టారు? ఇవన్నీ మనకు అనవసరం. పచ్చడి మెతుకులన్నా తినేది కడుపు నిండా తిను. సో, అది రజో లక్షణము. ఆ రజో లక్షణము చేత పరాశూన్యము శుద్ధ సత్వ రజస్సై ప్రథమ స్పందమైంది. దీని వలన ఈ చర్య వలన ఏమైంది స్వామి అంటే, ఆ తల్లి ఆ రజో లక్షణము చేత పరాశూన్యము కదమ్మా! సృష్టికి పూర్వము దేవుడు లేడు, జీవుడు లేడు. ముందు దేవుడు పుడితే కదా! తర్వాత జీవుడు పుట్టేది. సో, ఇది దేవుడి యొక్క పుట్టుక అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. ఆయన కిందకి రావాలంటే ఎంత కష్టపడాల్సొస్తుందో చూడండి. ఆ పరాశూన్యంలో శుద్ధ సత్వ రజస్సై ఆమె ఏమైంది? శుద్ధ సత్వ రజస్సు అన్నారు. శుద్ధ సత్వము అంటే ఇంకొకటి ఉంటే మాయలో రజోగుణంతో వాడు ఇలా చేశాడండి అంటావు. కానీ అక్కడ శుద్ధ సత్వం అక్కడ ఇంకొకటి లేదు పదార్థము.
ఆ పరాశూన్యం అంతా శుద్ధ సత్వములో వచ్చిన రజస్సు. అందుకే దాన్ని ఏమంటాము, శుద్ధ సత్వంలో వచ్చింది కాబట్టి శుద్ధ సత్వ రజస్సు అండి అది. నీలో వచ్చిందనుకో, అబ్బో ఈ దేహంలో నాకు వచ్చిన కోరికండి అంటావు. శరీరం ఉంది కదా, ఈ రజస్సు అనే లక్షణం వచ్చిందండి. అక్కడ అమ్మవారికి ఆమె శుద్ధ సత్వంలో ఉంది. ఇంకా లోకాలే రాలేదు, సృష్టియే జరగలేదు. అది శుద్ధ సత్వ రజస్సు అయినది. అది ఏమైనది? ప్రథమ స్పందమైనది. ఏమైంది? ద ఫస్ట్ బీట్. బిగ్ బ్యాంగ్ థియరీలో ఫస్ట్ ధ అని ఒక విస్ఫోటము జరిగినది అని. 3 విస్ఫోటాలు. నాద బిందు కళ. పరాశూన్యంలో నాదము పుట్టినది. దాన్ని ఏమన్నారు? మొదటి ప్రథమ స్పందము. అది మళ్ళీ ఎక్కడ ప్రతిధ్వనించింది? అష్టకోణంలో హ్రీం. అది మన త్రికోణంలో శ్రీం అని ఆ నాదం, దాని ప్రతిస్పందన జరిగింది. అక్కడి నుంచి అమ్మవారు ఏం చేసింది? దాన్ని హ్రీం కళగా మార్చింది. ఆ నాదము బిందువు దగ్గరికి వచ్చి దాన్ని లోకంగా సృష్టించాలని కళగా ఆమె ఏం చేసింది? 3 స్పందాలు చేసింది అని. ఈం శ్రీం హ్రీం. అది ఆ 3 ఉంటేనే సృష్టి జరుగుతుందని. అలా ఆ ప్రథమ స్పందము అయినది అంటున్నారు. ఎంత విడమర్చి చెప్పాలి. అర్థమైందమ్మా? అంటే డిఫికల్ట్ సబ్జెక్ట్ చూడండి. ఇవన్నీ మన కటకమాల్లో ఉన్నాయమ్మా ఇంగ్లీష్లో. దట్స్ ఎ బ్యూటీ. ఒక్క 10 రోజులు నిష్టగా కూర్చోండి, దీక్ష తీసుకొని కూర్చోండి, చదవండి, చూడండి, అనుభూతి చేసుకోండి. ఆ డయాగ్రామ్స్ అన్ని చాలా సింప్లిఫైడ్ వర్షన్లో గురువు గారు చెప్పారు. నభూతో నభవిష్యతి. దాని దర్శనం చేసుకున్నా చాలు, మీకు అనుభూతులు వస్తాయి. ఇప్పుడే చూపించారు కదా బుక్. ఇవాళ డమ్మీ బుక్ వచ్చింది. ఇది ఎప్పుడో అక్టోబర్ ఇయర్ ఎండింగ్ లో బుక్స్ గా ప్రింటింగ్ అవుతాయి. ఎందుకంటే మనం డబ్బులు చూసుకోవాలి కదా. చాలా కాస్ట్ అవుతుంది. ఎన్ని పేజీలు చూశారు కదా. అది 2 వాల్యూమ్స్ వస్తుందో 1 వాల్యూమ్ వస్తుందో, 1 వాల్యూమ్ లో అంత పెద్ద బుక్ తీయవాలి. అది నేను దాని బడ్జెట్ ఎంత అవుతుంది, అవన్నీ టైం పడుతుంది. అందుకే మీకు ఒక డమ్మీగా చూపించా. ఇంకా యథార్థం అనేది ఇయర్ ఎండింగ్ లో మీరు చూస్తారు. ఇప్పుడు ఈ యొక్క పరాశూన్యంలో శుద్ధ సత్వ రజస్సు ప్రథమ స్పందమైనది అని. ఏమ్మా, ఆ తల్లి ఒక ప్రథమ స్పందము అయినది. తారాలో రా అనే దాంట్లో రజస్సు కదమ్మా. రాలో మళ్ళీ ఇంకొక ఆ ఉన్నది. రా ప్లస్ ఆ, రా. అవునా? రా అనే అక్షరాన్ని పగల కొడితే ఏమైంది? ఆ అనే అక్షరం వినిపిస్తోంది గురుగారు. రా 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 అన్నట్టుగా. ఆ కూడా ఉన్నది కదా. మరి ఆ 2 కలిపితే రా. ఆ రాలో ఇంకొక ఆ కూడా ఉన్నది. దాని ఆహ్లాదం వలన, అంటే పరాశూన్యము దాని ఆ యొక్క ఆ అన్న రాలో ఉన్న హా అన్న ఆ అన్న దాని ఆహ్లాదము వలన ఏమవుతున్నది? పరాశూన్యములో దాని ఆహ్లాద వలన, అంటే పరాశూన్యము పూర్ణమగుటకు శుద్ధ సత్వ రజస్సు యొక్క ఆహ్లాదమే దాని అంగి. అర్థమైందా? శుద్ధ సత్వ రజస్సు యొక్క ఆహ్లాదమే దానికి అంగి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఆహ్లాదం ఎలా చెందుతావు? గురువుగారు పలానా ఒక చింతకాయను, పుల్లటి చింతకాయను, నీ నిమ్మకాయని తలుచుకుంటే ఎట్లా వస్తుంది ఆహ్లాదము? అంగి ఎవరికి వస్తున్నాయి? నీళ్లు ఎవరికి ఊరుతున్నాయి నోట్లో? నాకు ఊరుతున్నాయి. అంటే నువ్వు అంగి. మరి అమ్మవారు ఇంకా సృష్టి జరగలేదు కదా. ఆమె మరి దేవుడు అన్నవాడు నిరాకారం కదమ్మా. ఆ పరాశూన్యంలో ఆ తల్లికి రా ఆ కూడా ఉన్నది. దాని ఆహ్లాదం వలన ఆమె పరాశూన్యంలో పరిపూర్ణమగుటకు శుద్ధ సత్వ రజస్సు యొక్క ఆహ్లాదమే దానికి అంగి. నేను ఇప్పుడు ఆహ్లాదాన్ని పొందాను అని అప్పుడు అనగలుస్తుంది. ఆ అంగి అయినది, అది ధరించినది అని. ధరించి ఇప్పుడు ఏమిటి? అది ధరించి ఆ తల్లి అంగి అయి ఈ తారా లక్షణము సర్వాతీత లక్షణము. ఇది అన్నిటికీ అతీతమైన లక్షణము. అందుకే నేను ఇంత చెప్పాల్సి వస్తుంది. సర్వాతీత. పక్కవాడి గురించి చెప్పాలి అంటే 2 నిమిషాలు చెప్పేస్తాను. కానీ ఇది
మీ అందరికి కూడా ఊహల్లో కూడా లేని యొక్క ఆహ్లాదము దేవుడు ఎలా పొందాడు, సృష్టి ఎలా చేశాడు అన్నది ఎంత చెప్పాల్సి వస్తుంది. తాలో ఆ ఉంది, రాలో ఆ ఉంది, ఇవన్నీ ధరించినది అమ్మవారు, అంగి అయినది. ఆ రాలో అది ఆహ్లాదాన్ని అమ్మవారికి ఇచ్చినది. ఇచ్చినప్పుడు ఆమె అంగిగా దాన్ని అనుభూతి చెంది ఇంకా ఏమవుతోంది ఇప్పుడు తార కిందకి వస్తుంది కదా. అప్పుడు పరాపరిపూర్ణమగుటకు శుద్ధ సత్వరజస్సు యొక్క ఆహ్లాదమే దానికి. అంటే ఇప్పుడు నాకు నేనే అనుభవించాను. నాకే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. అంటే నాకే ఈ ఆనందం వచ్చినది. పరాపరిపూర్ణమైనది. అంతవరకు ఆమెకే తెలీదు. ఆమెకు ఆహ్లాదంలో ఉంది గానీ, ఎందుకొచ్చిందమ్మా నీకు ఆహ్లాదం ఆమెకే తెలీదు. నీకేం చెప్తుంది? అర్థమైందా? అందుకని అప్పుడు సృష్టి లేదు గదా! ద్వైతం లేదు గదా! ఈ అద్వైత విశిష్ట అద్వైతాలన్నిటికి అతీతముగా పరాశూన్యంలో జరిగింది. అసలు దేవుడు ఆరిజిన్స్ ఎట్లా ఉంటాయో చెప్తున్నారు. ఆ యొక్క శుద్ధ సత్వ రజస్సు యొక్క ఆహ్లాదమే అంగి. ఈ తారా లక్షణము ఈ లక్షణం ఎటువంటిది? సర్వాతీత లక్షణం ఇది. ఎవ్వరూ గూడా దీన్ని అర్థము చేసుకోవటానికి ఆ తార అనే అమ్మవారి యొక్క ఆహ్లాదము పొందిన అంగి అయిన తారాదేవి ఎవరైతే ఉన్నారో, అమ్మవారు ఎవరైతే ఉన్నారో, ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే ఆమె యొక్క ఆరిజిన్స్ అంటారు. ఆరిజిన్స్ అంటే ఆమె పుట్టుకకి కొద్దిగా నీకు చూపిస్తుంది, అనుభూతి ఇస్తుంది. లేదంటే ఇవ్వదు. గాట్ ఇట్. హౌ ఎంత డిఫికల్టో చూడండి ఇది. నీ జీవితాల్లో కూడా ఎక్కడ ఇటువంటివన్నీ వినరు. ఎవరు చెప్పలేదు. మరి మనందరం మనం చెప్పుకుంటున్నామంటే మనందరి మీద అమ్మవారు ఎంత అనుగ్రహిస్తే నువ్వు ఇవన్నీ తారా విద్య గురించి. తారా ఉపాసకుని పేరు నా దగ్గర కూర్చోపెట్టి చెప్పమను. అడిగి తెలియదు. మన 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 మనది చదివి ఏం చెప్తారు? మాకు తెలుసు అంటారు. వాడు తెలుసు అన్నాడు అంటే మన పుస్తకం చదివి ఉన్నాడని. బిఫోర్ దట్ యూ డోంట్ నో వాట్ ఈస్ తారా. అర్థమైందా? ఒకప్పుడు తిరుపతిలో ఈ తారా అమ్మవారే. రహస్యం చెప్పకూడదు. ఈ తారా అమ్మవారే కలియుగ అమ్మవారైంది. సరే మీరు అనుకున్నట్టుగానే భూమి రూపంలో వెంకటేశ్వర స్వామి తారా సిద్ధి పొందిన తల్లి. అది నా పురుష నపుమాన్. దేని మీద కామెంట్లు కాంట్రవర్సీలో వస్తుంది. గాడ్ డస్ నాట్ ఈస్ బియాండ్ నేమ్ అండ్ ఫార్మ్. వై వి అన్నెసెసరీలీ డిస్కస్. అదే బ్రహ్మ వేదులుగా ఉండాలి. అంతేగాని బ్రహ్మ వాదించటం కాదు పనికిరాని మాటలతో. బ్రహ్మ చాలా మంది అదే చేస్తున్నారు. దాని వెనుక పుట్టుపూర్వతాలు ఎవరు అంతే కదా. ఇప్పుడు ఏ రామాలయాన్ని కూడా అన్ని తవ్వకాల్లో బయటకు వస్తే ఇవిగో ఈ రేపొద్దున ఇవి కూడా బయటకు వస్తాయి. ఏ తవ్వకాల్లోనూ భవిష్యత్తులో ఇవన్నీ ఒకప్పుడు శక్తిపీఠాలుగా ఉండేవండి అనే విషయం కూడా వస్తుంది. ఆ టైం కూడా వస్తుంది. వెన్ దట్ టైం కమ్స్ దెన్ పీపుల్ విల్ కమ్ టు నో దట్ వాట్ గ్రేట్ యోగీస్ ఆల్రెడీ ప్రిడిక్టెడ్ అండ్ రివీల్డ్ ది సీక్రెట్. ఇవి ఇప్పుడు అన్ని సీక్రెట్ గానే ఉంటాయి. తర్వాత బయటపడిన తర్వాత అక్కడ మీరందరూ పోయి అక్కడే తారా విద్య చేస్తారు. అందరూ లోకం అంటున్నాను. సో కొన్ని సీక్రెట్స్ నేను చెప్పకూడదమ్మా. అందుకే నేను ఐ కీప్ క్వైట్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటూ ఎనీ ఆర్గ్యుమెంట్స్ రిగార్డింగ్ తారా విద్య. ఈ తారా లక్షణము సర్వాతీత లక్షణము. అంటే లయము చేయగలిగింది కూడా తారయే. నిన్ను లయము చేయటానికి కూడా నిన్ను ఈ తారా అమ్మవారి అనుగ్రహమే ఉండాలి. లయము ఎలా చేయటము? నీ అంశరూప పరమాత్మ ఎవరైతే నీలో ఆత్మగా ఉన్నాడో, నీ యొక్క ఈ కర్మాలు ఇప్పుడు నేను చూపించింది అది పెట్టుకొని నువ్వు అమ్మవారి యొక్క ఆ పరంజ్యోతిలో నువ్వు లయము కావాలి అంటే ముందు నువ్వు ఎన్ని లయాలు పొందితే నువ్వు అమ్మవారిలో లయం అవుతావు. అవునా? మనసు వెళ్ళి ఆత్మలో లయము కావటం, బుద్ధిలో లయం కావటం, ఈ రెండు వచ్చి మళ్ళీ ఆత్మలో లయము కావటం, ఆత్మ వెళ్ళి ఆజ్ఞాచక్రం దగ్గర ఆ జ్యోతి రూపం నువ్వు ఆత్మ సాక్షాత్కారం చేసుకోవటం, ఈ ఆత్మని మళ్ళీ బ్రహ్మకచ్చంలో సహస్రారకములలో కర్ణికలో కలపటం అదొక లయము. అక్కడి నుంచి రాజరాజేశ్వరులు అంటే ఈ లయాలన్నీ కూడా ఆమె మహాలయంలో. అందుకే మహాలయ అమావాస్య అన్నారు. అన్ని చీకటిగా తినేస్తుంది అమ్మవారు. లయం చేసుకుంటుంది అంటే అదనమాట. నిన్ను కూడా ఏమ్మా
ఆ లయాన్ని నాకు ఇచ్చింది ఆ తల్లి అని ఆనందం కూడా ఆ తల్లే ఇవ్వాలి. అది ఎవరు అంటే ఈ తారా విద్య తప్ప ఇంకెవరు లేరని. ఇది పిండితార్థం. చూసారా ఎంత కష్టమో చూడండి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ఆ ఖడ్గమాల ఇంగ్లీష్ బుక్ లో డయాగ్రమాటిక్ గా బొమ్మ చూపించండి గురుగారు, చూస్తాం ఎలా ఉంటుందో. అవన్నీ వేసాం మేము, గురుగారు వేయించారు. చాలా ఉన్నాయమ్మా. నీ ప్రస్థానం అంతా ఇందులో ఉందమ్మా. నీ ఆధ్యాత్మిక ప్రస్థానము, నీ ఆత్మ ప్రస్థానం అంతా, నీ జాతకం అంతా అక్కడ ఉంది అందులో. ఎందుకంటే నీకేం చెప్తాను, భౌతికంగా నువ్వు కర్మలో ఎక్కడ తిరుగుతావు అనేది మాకు తెలియకపోవచ్చు. కానీ ఆధ్యాత్మికంలో ఎవరైతే ఈ మార్గంలోకి అడుగు పెట్టారో వాళ్ళ యొక్క జాతకం అక్కడ ఉంది. లయం, ఇప్పుడు లయం చెప్పాను, ఆ లయం వరకు ఉల్లలిత వరకు కూడా చెప్పడం జరిగింది అక్కడ. అదే ఖడ్గమాల, ద బ్యూటీ ఆఫ్ ది బ్యూటీస్, సౌందర్య లహరి ఏమ్మా, అది అసలైన సౌందర్యం. లయమును లయము చేసుకోగలిగింది కూడా తారయే. లయము వరకు మన జ్యోతిని తీసుకెళ్ళుట, ఏకీకృతము చేయటం కూడా తారయే. నీకు ఆ సంకల్పం కలిగించి రావే, కూర్చోవే, ధ్యానం చేయవే. నీ గురుగారు చెప్పారు కదా, నేను చెప్పాను, నేనే పలికించానులే, అలా చెయ్యి, వాడు చెప్పినట్టుగా చెయ్యి, కూర్చో. ఇలా నీకు లయమునకు మన జ్యోతిని కూడా తీసుకొని వెళ్ళటం. ఇంకెంతకాలం నువ్వు అది పట్టుకుంటావు నా మాయని. నిన్ను లయం వరకు తీసుకెళ్ళటం కూడా నేనే చేస్తానులే తారాదేవిగా అని చెప్పి నిన్ను కూర్చోపెట్టి, మరి ఆ శ్రద్ధ నీకు ఎలా వస్తుంది? ఆమె అనుగ్రహం ఉంటూ కూర్చుంటావు, లేకపోతే ఎందుకు కూర్చుంటావు? ఇప్పుడు మీ శ్రీవారు నీకు ఎన్ని పనులున్నా వచ్చి కూర్చో అంటే కూర్చోవాలంతే. ఇంకా ఎన్ని పనులున్నా పక్కన పెడతావు. అంతేగా భర్త మాట మరి ఆయన కోపం తెప్పిపోదు. అలానే తారా అమ్మవారు చెప్పింది అంటే, నువ్వు అక్కడంటే ఏంటంటే బలవంతంగా కూర్చుంటున్నావు, ఇక్కడేంటి ఇష్టముగా కూర్చో, కష్టముగా కూర్చోవద్దు. నీ కష్టం వస్తుందనే నీకు అంటుంది అమ్మవారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ అనుభూతుల్లో మేము వెళ్ళిన వాళ్ళం కాబట్టి. కష్టంగా ఉందా? కూర్చోటం కష్టంగా ఉంది. మాయ నిన్ను అటువైపు, పాసం అటువైపు గుంజుతోందా? సర్లే, ఇంకో జన్మలో చూద్దాం, నేను ఉంటానులే, వెళ్ళు, ఈ జన్మ నీకోసమే పెట్టుకో అంటుంది. అంటే మనమే తెలియకుండా ఆ అదృష్టాన్ని కాలు రాసుకోవటం. తర్వాత బాధపడి ఏం లాభం అమ్మా? అవునా? పాలు చేతిలో ఉంటే తాగటానికి వీలవుతుంది, పారపోసుకుంటే ఏమొస్తుంది? ఏం చేస్తావు చెప్పు? ఇతర జంతువులు తాగేస్తాయి, నీ నోట్లోకి పోలేదుగా. ఇంకో జన్మ చూద్దాంలే. అది పోన్లే, ఈ జన్మలో కనీసం అమ్మవారు నాకు మాయలోనే పెట్టింది, దేనికన్నా న్యాయం చేసుకుంటూ బతుకుతావు అంతే. ఇంకా అంతేగా నీ వాళ్ళకి. అది అట్లా చెప్తున్నారు వాళ్ళు. సో నీకు ఈ మంచి లక్షణాలు కూడా నేను తీసుకొచ్చి కూర్చోపెట్టేది కూడా తారయ్యే. ఏం కాదులే, అవే కూర్చో, వాళ్ళంతా బాగానే ఉంటారులే. అట్లా అనమాట. ఆ ఇంట్రెస్ట్ అనేది నీకు, ఆ శ్రద్ధ అనేది ఇచ్చేది కూడా అమ్మవారే. నువ్వు తెచ్చుకునేది కాదు శ్రద్ధ. నేను తెచ్చుకుంటాను గురువు గారు అంటే నీ మనసు ఉంది, అది ఎంతసేపు కూర్చోబెడితే అంతసేపే శ్రద్ధగా కూర్చుంటావు. తర్వాత నీ మనసు ఇంకా ఆట ఆడిస్తుంది, పద అంటుంది, లేచిపోతావు. అది శ్రద్ధ ఎలా అవుతుంది? అవునా? అవునా? తనువు, మనస్సు అంకిత భావంతో తన్మయత్వంలో వింటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. జ్ఞానం అలా చేస్తేనే అది పండుతుంది. జీవితంలో చేతులు కాళ్ళతో మనం కష్టపడితే జీవితం పండుతుంది. లోపలికి జ్ఞానము, యోగము వలన నువ్వు ఆధ్యాత్మిక జీవితాన్ని పండించుకుంటావు. దట్స్ ఆల్, సింపుల్. ఏకీకృతము చేయటం కూడా తారయ్యే. నిన్ను ఆమెలో కలుపుకోవటం కూడా ఆమె అనుగ్రహంతో ఏకమవుతావు, లేదు అంటే అలానే ఉంటావు మాయలో. ఇది పరాశూన్యము నుండి పరాపరిపూర్ణమైన కామన చేసింది. ఆమె ఎలా ఏం చేసింది? కామనము చేసినది. కామాకర్షణి, బుద్ధి ఆకర్షణి అంటారు కదమ్మా కటికమాల్లో. ఆ కోరిక పెట్టుకుని ఆమె దేనికోసము? పరాశూన్యము నుండి పరాపరిపూర్ణమైన కామన చేసింది. పరాపరిపూర్ణము అంటే ఏంటంటే సృష్టి అంతా కూడా బిందువు నుంచి, పరాశూన్యము నుంచి, ఉల్లలిత నుంచి, ఈ యొక్క తారా విద్యల వరకు, నవదుర్గల వరకు, ఈ భూతాకాశం వరకు, నీ వరకు
ఆమె పరాపరిపూర్ణము చేసినది అని. అంటే నవమాసాలు కూడా, నవావరణాలన్నీ కూడా ఆమె ఈ కోరిక పెట్టుకునే చేసినది అని, ఆమెయే తార అని. అప్పుడు ఆ అమ్మవారిని తార అని పిలుస్తారమ్మా. అంతేగాని లలిత అమ్మవారేనా అని మళ్ళీ వేరు వేరుగా మాట్లాడొద్దు. ఆమెలో ఒక పని ఇది చేస్తున్నప్పుడు ఆమె తార అవుతుంది. అర్థమైందా? చేసేసి మళ్ళీ లలితలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు కూడా అంతే కదమ్మా. 24 గంటలు వంట చేస్తావా? వంట చేసేటప్పుడే నువ్వేంటంటే గృహిణి అంటే వంట చేసుకుంటుంది. వంట అయిపోయిన తర్వాత నువ్వు ఇంకోటి ఏదో చేస్తావు. ఆమె ఇప్పుడు ఇంకోటి అయిందండి బాబు, ఇంకో పని చేస్తావు. ఆ పనిలో నిన్ను ఇంకో పేరు. అట్లా అన్నమాట. ఆమె నుంచి ఆమె చేస్తున్న విధులు, ఆమె చేస్తున్న పనులు, ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఏవైతే ఉన్నాయో, ఆమె ఏం చేస్తుందో ఆ పనిని బట్టి ఆమె ఆ రూపంలో అది ఈ సృష్టిని చేసింది. కోరిక పెట్టుకొని చేసినది తార కాబట్టి, ఆమె కామన చేసింది కాబట్టి ఆమె తార అవుతుంది. ఈవెన్ సృష్టిలో గాని, వ్యష్టి గాని, సమిష్టి గాని. నీ జీవితాన్ని కూడా పరిపూర్ణం చేయాలన్నా ఆమెయే కరుణ. సృష్టి రావాలన్నా ఆమె యొక్క కామనే, ఆమె కోరిక ఉంటేనే జరుగుతుంది. లేదంటే సృష్టి జరగదు అని. అవునా? ఇప్పుడు నీలో కూడా ఏదన్నా మన సువార్త విన్నావు అనుకో, ఆహ్లాదం పొందుతావు, ఆనందం పొందుతావుగా. ఆ తారా అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి కొందరికి ఒక అరగంట దాకా ఆనందంగా ఉంటారు. కొందరు రోజుల తరబడి ఆనందంగా ఉంటారు. కొందరు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. ఇదంతా ఆ తల్లి యొక్క పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా ఈ ఆహ్లాదం ఆమె వరకే కాదు, సృష్టిలో అందరికీ కూడా ఆ తల్లి ఇచ్చినది. నీకు ఒక మంచి గుడ్ మూమెంట్స్, యూ హ్యావ్ సమ్ గుడ్ మూమెంట్స్, మోస్ట్ మెమరబుల్ వన్. నువ్వేం చేస్తావు? రోజు కష్టంలో అటువంటి గుడ్ మూమెంట్స్ తలుచుకొని కొద్దిగా ఆహ్లాదం అప్పుడప్పుడు చెందుతూ ఉంటావు, హుషారవుతూ ఉంటావు, మళ్ళీ పని చేస్తూ ఉంటావు. ఏమ్మా, దీన్ని ఎప్పుడు నిరంతరం చేయి తల్లి అన్నప్పుడు కూడా అది చేసేది కూడా ఈ తారయే. సో ఆమె పొందిందని కాదు ఆహ్లాదం. ప్రతి జీవి కూడా చీమకి ఆ చక్కెర పలుకు దొరికిన దానికి ఆహ్లాదం, దానికి ఆ లెవెల్లో దాని శరీరానికి తగ్గట్టుగా ఆహ్లాదం ఇస్తుంది. సో ఆహ్లాదం అనేది అమ్మవారికి వరకే చెందుతుంది అనేది పెట్టుకోవద్దు. అదంతా సృష్టిలో అందుకే దత్తము చేసుకున్నది. అన్నీ తనకున్నవన్నీ ఇచ్చేసింది. మరి ఇక్కడ కూడా భూమి మీద తల్లి అన్నీ ఇచ్చేస్తుంది కదా! ప్రాణం కూడా బిడ్డల కోసం ఇస్తుంది కదా! అలా అన్నమాట. ఆమెం పెట్టుకోలేదు బీరువాల్లో. బీరువాలో దాచుకోలేదు. నేనెందుకు ఇవ్వాలంటూ. అదనమాట తారా విద్య అంటే ఇంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. హ్మ్. నేను ఈశ్వరుడను, సర్వశక్తిమంతుడను, ఏకాకిగా ఉండుట ఎందుకు, సమిష్టిగా అనేకతలు రమించటం చేత నాకు ఆహ్లాదం కలుగుతుందన్న కారణం. అదే మహామాయ యొక్క పుట్టుక. అవును. నేనెందుకు ఇలా ఈ ఆహ్లాదాన్ని ఉంది గదా! ఏదో ఒకటి చేద్దాం. నాకు మారుగా ఒక సృష్టి చేద్దాం. నాకు మారుగా ఆ! సృష్టి చేసి ఆనందిద్దాం అన్నది ఎప్పుడైతే ఆ తల్లికి, అంటే ఆ ఈశ్వరుడికి, ఈశ్వరి, ఈశ్వర, పురుష, స్త్రీ అని పెట్టుకోకండి అసలు. పరంజ్యోతి అది ఒకటే. అది ఎప్పుడైతే అనుకుందో ఆమె ఏమిటి? ఏకాకి ఎందుకు నేను ఉండాలి? నాకు మారుగా సృష్టి చేస్తాను. తనకు మారుగా సృష్టి చేసి మనం అంటే ఆమె లీలా విన్యాసం చేద్దాం. హ్మ్. రమించుట. ఏమ్మా? ఆమె సమిష్టిగా అనేకతలో రమించుట. అవునా? ఇప్పుడు ఆమె రమిస్తోందమ్మా. ఇవాళ నువ్వున్నావు గదా! మీరంతా ఉన్నారు గదా! ఆమె ఆత్మ మరి త్రికోణాంతర దీపికగా నీ ఆత్మ నీ గుండెలో ఉంది గదా అమ్మవారు. ఎవరు రమిస్తున్నారు? అమ్మవారే రమిస్తోంది. అర్చనగా, ఆ! లక్ష్మిగా, శారదగా, ఇగో కార్తీక్‌గా. వాడికేం తెలీదు కార్తీక్ అనేవాడికి. ఆ! శ్రీచక్ర ఆమెకేం తెలీదు. ఆ రమించడము, ఆహ్లాదాల్ని, కష్టాలని పొందేదంతా గూడా ఈ అమ్మవారే అని చెప్తున్నాడక్కడ. ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి. అవును. నువ్వెక్కడున్నావో చెప్పు? నేను కదండీ ఆమె ఎలా వస్తుంది అనే మాటకి అర్థం లేదు. ఆహ్లాదమే ఆమెయే కూర్చున్నది. ఆమెయే నీ శరీరాన్ని ధరించినది. అంగి అయి ఉన్నది. అక్కడ పరాశూన్యంలోనేమో ఆ! ఆ రాని పెట్టుకొని ఎలా అంగి అయిందో, ఆ రజస్సును పెట్టుకొని ఎలా ఆనందం, ఆహ్లాదాన్ని పొందిందో, ఇక్కడ అది పరాశూన్యంలో జరిగింది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు నీలో ఆ! ఆమె రమిస్తోంది. నేను ఫలానా, నేను రామకృష్ణని.
నేను ఇలా ఆనందం పొందుతాను. ఈ ఆహ్లాదాలు, కష్టాలు, సుఖాలు అన్ని కలగూపు గంపగా ఇవన్నీ ఆవిడే అనుభవిస్తూ రమిస్తోంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇది ద టాప్ ఆధ్యాత్మం అంటే ఇది. ఆధ్యాత్మికం అంటే. మనమేమిటి లేదు 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 నా కష్టం నాదే. అదే మాయ. ఆమె మహామాయ అయింది. నిన్ను మహామాయలో పెట్టింది. అర్థమైందా? సృష్టినంతా మాయలో పెట్టి ఆధీనంలో తీసుకుంది అని. ఆమె రమిస్తూ మనందరినీ మాయలో పెట్టింది. ఈ రహస్యం ఇవాళ తారా విద్య ద్వారా రామకృష్ణ గురువు గారి దగ్గర నుంచి తెలుసుకున్నాము. అమ్మో అమ్మా అంతా నువ్వేనమ్మా. అది తెలుసుకున్న వాళ్ళు ఏమంటారు? భగవంతుడి యొక్క లీలా విన్యాసం అండి, మన చేతిలో ఏముంది అనే ఒక మాట అనిపించి వాడిని మళ్ళీ మాయలో పెట్టేస్తుంది. వాడు ఆ క్షణం తెలుసుకుంటాడు, మళ్ళీ మాయలోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు. అర్థమైందా? రాముడు కూడా కన్నీళ్ళు వచ్చాయి కదా, మరి అవతార పురుషుడు ఏడవటం ఏందమ్మా చెప్పండి? అందరూ కూడా, శ్రీకృష్ణుడు కూడా ఏమ్మా శరీరంలో ఉన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఈ ధర్మాన్ని వాళ్ళు పాటించారు, గౌరవించారు, శ్రద్ధగా ఉన్నారు. చూసారా అవతార పురుషులు ఎంత శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞాన. ఏ జ్ఞానం ఇచ్చింది అమ్మవారు? బ్రహ్మకే బ్రహ్మమైన శ్రీ విద్యనే ఇచ్చింది. అందుకే వాళ్ళు ఆ శ్రీ విద్యా స్వరూపులుగానే భూమి మీదకి పంపించింది. ఇదే నువ్వు అందరికీ బోధించు అని. అందుకే వాళ్ళు మహా తార అవతార మహాతారలుగా భూమి మీదకి వచ్చారు, అవతార పురుషులుగా. అది మే యూ బీ ద బ్లిస్. నువ్వు కూడా ఆ స్థితికి చేరుకో అని అమ్మవారి యొక్క సందేశం. ఆ మాయను తొలగించుకో. ఇప్పుడు ఖడ్గమాల, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇవన్నీ నీకు ఉపకరణాలు, ఇవన్నీ నీకు సహాయం చేసేవి. అవునా? నిన్నెక్కడికో అమెరికాలో తీసుకెళ్ళాలి అంటే ఏరోప్లేన్స్ అని, ఒక టికెటింగ్ సిస్టమ్ అని ఎన్నో ఉంటాయి. ఆ మార్గంలో నువ్వు వెళ్తే నువ్వు అమెరికాలో ఉంటావు. నేను కూర్చున్న పళంగా ఉండాలి అంటే ఎట్లా? అంత సుఖం లేదు కదా, అంత టెక్నాలజీ ఇప్పుడు లేదు. కూర్చున్న పళంగా నువ్వు అమెరికాలోకి వెళ్ళిపోతావా? అలా జరగట్లేదు కదా. దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్. అవునా? కుటుంబానికే కాదు, నీకు కూడా ఒక పద్ధతి ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆ పద్ధతిని అతిక్రమించావో కష్టంలో పడతావు. ఎప్పుడైతే దాన్ని శ్రద్ధగా పాటించావో సుఖంలో ఉంటావు. ఇంతే సింపుల్. ఒకటి స్వయం కృపాపరాధాలు, ఒకటి వరాలుగా తారా అమ్మవారు ఇచ్చిన ఆనందాలు. మనం అవి పక్కన పెట్టాం, మాయలో ఆనందాన్ని పొందాం. అవి ఉన్నంత సేపు ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే తన దృశ్యం తన నశ్యం. ఇవాళ ఆనందం రేపు మరుక్షణంలో ఉండదు. మళ్ళీ దుఃఖంలో పడుతున్నాం. అదే మాయ. తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా తారా ఆనందంలో, వాడి ఆనందం తారాస్థాయి దాటిందండి అంటారు చూడండి. అంటే వాడికి అనుగ్రహం, తారా అమ్మవారి అనుగ్రహం ఉందని. తారాస్థాయి అంటే నువ్వు అనుకున్న భూతాకాశంలో తారలు కావు. ఆ తారా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి వాడు ఎప్పుడు నవ్వుతూ ఆహ్లాదంగా ఉంటాడండి అని అర్థం. తారాస్థాయి అంటే అదనమాట. ద పీక్. ఆనందం కూడా పీక్ లో ఉండాలి, అప్పుడే దాని మజా వేరు. అంతేగాని సగం సగం ఇంత ఇంత సగం సగం చూపించడం, సగం చూపించకపోవటం, అంతే కదా. సగం సత్యము తెలియటం, సగం సత్యము దాచేయటం, ఏం మజా ఉంటుంది? భగవద్గీత ఉంది, సగం తెలుసు మనకి, కానీ దాచింది ఎక్కువ, చెప్పింది తక్కువ. లేదా చెప్పింది ఎక్కువ, దాచింది ఎక్కువ. ఎవరి బుద్ధిని బట్టి వాళ్ళు అలా అర్థం చేసుకుంటారు. అలా